హాయ్ అండి. సూర్య హిందూ అంటూ గట్టిగా అరిచి, ఏమైంది హిందూ అంటూ కంగారు పడతాడు. అందరూ హిందూ దగ్గరకొచ్చి కంగారు పడతారు. మళ్ళీ గన్ సౌండ్ వస్తుంది. రే, ఇంతకీ ఆ గన్ సౌండ్ ఏంటి అని సంజయ్ వెనక్కి తిరిగి చూస్తాడు. చిన్న పిల్లలతో చారీ గన్, డమ్మీ గన్ పట్టుకొని షూట్ చేస్తూ ఆడుతూ ఉంటాడు. సంజయ్ ఆకాష్ వైపు చూసి, రే, అందరినీ కంగారు పెడుతూ ఆయన మాత్రం చూడరా, ఎంత హాయిగా పిల్లలతో ఆడుకుంటున్నాడో. ఆకాష్ చారి వైపు చూసి, మా నాయనే అనుకుంటూ చారి దగ్గరికెళ్ళి, నువ్వు ఇలా పిల్లలు ఆడుకునే గన్‌తో ఆడుకుంటే ఎలా? ఒకసారి సూర్యని చూడు, ఎంత కంగారు పడుతున్నాడో. ఏమైందిరా అంటూ హిందూ దగ్గరికెళ్లారు. సూర్య చారి వైపు చూసి, ఏంటి బాబాయ్, నిజంగా షూట్ చేసినట్టు అనిపించింది. అందరినీ కంగారు పెట్టేశావు. అబ్బా, నన్ను తర్వాత తిడదు కానీ ముందుకు హిందూ ఏమైంది చెప్పు. ఏమో తెలీదు బాబాయ్ అంటూ హిందూని ఎత్తుకొని తన రూమ్‌కెళ్ళాడు. ఆకాష్ వైపు చూస్తూ, నేనేదో సరదాగా పిల్లలతో ఆడుకుంటుంటే ఈ డమ్మీ గన్ చూసి మీరందరూ భయపడ్డారా? ముందు హిందూకేమైందో పద బాబాయ్, టెన్షన్‌గా ఉంది అంటూ అందరూ హిందూ దగ్గరికెళ్లారు. జానకమ్మ వాటర్ తెచ్చి హిందూ ఫేస్ మీద చల్లింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి అందరిని చూస్తూ, సారీ, నాకేం కాలేదు. ఎందుకో తెలీదు సడన్‌గా కళ్ళు తిరిగాయి. భయపెట్టేశావు కదే మనవరాలా. మీ ఆయన అరుపు కూడా ఎంత అరిచాడు అంటే అందరూ హడలిపోయారు. నాకేం కాలేదు బావా. నేను బానే ఉన్నాను. ముందు రెస్ట్ తీసుకో హిందూ. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉంటే ఇలానే ఉంటుంది. అందుకే తినమని చెప్పేది. అందరూ ఒక్కొక్కరుగా బయటకొచ్చారు. ఇంతలో అంజలికి పెయిన్స్ రావటం మొదలైంది. అమ్మా అంటూ గట్టిగా అరిచింది. ఏమైంది అంజలి? నొప్పులొస్తున్నాయమ్మా అంటూ ఏడుస్తుంది. అందరూ కంగారు పడుతూ అంజలిని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హరి అయితే కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. కాసేపటికి నర్స్ బయటకొచ్చి, బాబు పుట్టాడు అని చెప్తుంది. హరి ఆనందానికి అవధులు లేవు. సంతోషంలో హాస్పిటల్ అన్న సంగతి మర్చిపోయి, చిన్న పిల్లాడిలా మమతని పట్టుకొని డాన్స్ చేసి లోపలికెళ్ళి బాబునెత్తుకున్నాడు. అంజలి నుదుటిన ముద్దు పెట్టుకుని, థాంక్స్ అంజలి. నేను చెప్పాను కదా బాబు పుడతాడని. చూడు వీడు అచ్చం నీలానే ఉన్నాడు. లోపలికొచ్చి ఎలా ఉందక్కా అంటూ హరి చేతిలో ఉన్న బాబుని తీసుకొని నవ్వుతూ, రేయ్ చూడు, నేను మీ మావయ్యని, నీ సూర్యని అంటూ బాబుతో మాట్లాడుతున్నాడు. సూర్య ఒడిలో ఉన్న బాబు తన ముద్దు ముద్దు పాదాలతో సూర్య గుండెల మీద తన్నుతూ ఉన్నాడు. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి బాబుని చూశారు. వారం రోజుల తర్వాత అంజలిని ఇంటికి తీసుకొచ్చారు. ఉదయం అవుతుంది. ఆకాష్ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఆకాష్ పక్కన కూర్చొని, గౌతమ్ పంతులు గారికి ఫోన్ చేయి. ఈ హడావిడిలో వీడి శోభనం సంగతి మర్చిపోయానంటూ ఆకాష్ వైపు చూసి, ఏంట్రా నా వైపు అలా చూస్తున్నావు? ఏమీ లేదు ముసలి. ఉన్న పళంగా శోభనం అంటున్నావు. ఏమైందే నీకు? చిన్నగా ఆకాష్ తల మీద కొట్టి, అంజలి హడావిడిలో నీ శోభనం సంగతి మర్చిపోయానురా. నవ్వుతూ పోనీలే. ఇప్పుడైనా నా గురించి బాగా ఆలోచిస్తున్నావు. బామ్మగారు, కాఫీ అంటూ కాఫీ పట్టుకొనొచ్చింది సంధ్య. బ్లూ కలర్ పట్టు చీరలో చాలా అందంగా ఉంది. కాఫీ తాగుతున్న ఆకాష్ అలా సంధ్యని చూస్తూ ఉండిపోయాడు. ఆకాష్‌ని గమనించిన జానకమ్మ, చెవి దగ్గర పాప ఎలా ఉందిరా? ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు సూపర్‌గా ఉందే. ఆ పెళ్ళానికి ఏం తక్కువ అంటూ టక్కున నాలుక కరుచుకొని, హిహిహి, ఎందుకే ముసలి నన్ను చంపుతావు అంటూ తన రూమ్‌కెళ్ళాడు. నా దిష్టి తగిలేలా ఉంది మనవరాలా. సరే, వాడు ఆఫీస్‌కెళ్తున్నాడు. వెళ్ళు. వాడికేం కావాలో చూడు అంటుంది. సరే బామ్మ అంటూ ఆకాష్ దగ్గరికెళ్ళింది. డోర్ తెరిచి చూసి ముందుకు అడుగు వేసింది. ఎక్కడా ఆకాష్ కనిపించడు. వెనక నుంచి ఆకాష్ డోర్ లాక్ చేసి 2 చేతులు కట్టుకొని, ఒక్కసారిగా వెనక్కి తిరగండి మేడం. వెనక్కి తిరిగి ఏంటి సార్? డోర్ లాక్ చేశారు. ముందు పక్కకి జరగండి. ఆఫీస్‌కి టైం అవుతుంది కదా వెళ్ళరా? వెళ్తాను సంధ్య. వెళ్ళే ముందు ఒక్కసారి అంటూ సంధ్య నడుం పట్టుకొని దగ్గర లాక్కొని పెదవులపై కిస్ చేశాడు. సూర్య, సూర్య, చెప్పండి నాన్న. నీతో మాట్లాడాలిరా. నేను టెర్రస్ పైన ఉంటాను. నువ్వు తొందరగా రా. సరే నాన్న. కాసేపటికి చెప్పండి నాన్న ఏమైంది? ఏదో మాట్లాడాలి అన్నారు. నీ జాబ్ కోసం నువ్వు రిజైన్ చేసి ఇచ్చిన లెటర్‌ని మీ స్టేషన్‌కెళ్ళి ఇవ్వలేదు. ఏంటి నాన్న మీరు చెప్పేది? అవునురా. అప్పుడు నువ్వు కోమలి చనిపోయిందన్న బాధలో జాబ్ చేయను అన్నావు. మీ పై ఆఫీసర్‌తో మాట్లాడి లీవ్ అడిగాను. నీ పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళు లీవ్ ఇచ్చారు. ఈ రోజుతో లీవ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. అందుకే అడుగుతున్నా. నువ్వు మళ్ళీ డ్యూటీ చేయరా? గౌతమ్ మాటలకి ఆలోచిస్తూ, మీ ఇష్టం నాన్న. మీ మాటని ఎప్పుడూ కాదనలేదు. రేపటి నుండి డ్యూటీకెళ్తాను. మన కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీకి చైర్మన్‌గా ఆకాష్‌ని సీఈఓగా హిందూని పెడుతున్నా. నీకిష్టమైతే ఈ నిర్ణయం అందరికీ చెప్తాను. నవ్వుతూ నువ్వు చేస్తుంది కరెక్ట్ కదా నాన్న. అవును ఆకాష్, నీ చైర్మన్‌గా హిందూని సీఈఓగా పెట్టండి.
కంపెనీ మీద నాన్న, ఈ కంపెనీకి సంబంధించిన ఏ విషయమైనా మీ ఇష్టం. మీరు చేసింది కరెక్ట్ గానే ఉంటుంది. ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నాకు సమ్మతమే నాన్న. నవ్వుతూ కొడుకుని హగ్ చేసుకొని, రేపటి నుండి నువ్వు డ్యూటీకెళ్ళాలి. పోలీస్ జాబ్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు తెలుసు నాన్న మీ గురించి. పదండి భోజనం చేద్దాం. హిందూ ఇంకా ఎక్కడ పెట్టాలి పూలు? నా నెత్తిన మీద బావా? లేకపోతే ఏంటి బెడ్ మీద? ఏంటి నోరు లేస్తుంది? మరి తెలిసి కూడా అడుగుతున్నావు. ఈరోజు సంధ్య ఆకాష్ ఫస్ట్ నైట్ కదా! మరి మంచం ఎలా డెకరేషన్ చేయాలో నీకు తెలీదా? నవ్వుతూ బెడ్ మీద పూలను సర్దుతూ, కోపంలో కూడా అందంగా ఉంటావే. సరే, ఈరోజు కూడా మనం స్టార్ట్ చేద్దామా అంటూ చేతిలో ఉన్న పూలని హిందూ ఫేస్ మీద విసురుతాడు. ఛీ! సిగ్గులేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కుదురుగా ఉంటానులే అంటూ ఇద్దరు మంచాన్ని పూలతో డెకరేట్ చేసి బయటకొచ్చారు. లోపలికొచ్చిన ఆకాష్ రూమ్ అంతా చూస్తాడు. ఏంటి? నాకేదో కంగారుగా ఉంది అనుకుంటూ వెనక్కి తిరిగి సంధ్యని చూస్తాడు. తెల్లని చీరలో అందంగా మెరిసిపోతుంది. సిగ్గుపడుతూ ఆకాష్ దగ్గరకొచ్చి పాల గ్లాస్ ఇచ్చింది. సంధ్య సిగ్గుపడటం చూసి నవ్వి, నువ్వు అంతలా సిగ్గుపడికే నాకు నవ్వొస్తుంది. నిన్ను అంటూ కొట్టడానికి ఆకాష్ దగ్గరకొచ్చింది. సంధ్య 2 చేతులు పట్టుకొని, ఇప్పుడు కొట్టుకునే టైం కాదు బంగారం అంటూ సంధ్యని ఎత్తుకొని బెడ్ మీద పడేసి లైట్ ఆఫ్ చేశాడు. తర్వాత రోజు కాకి డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు నించొని హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకొచ్చిన ఇందు సూర్యుని చూడగానే షాక్ అయింది. 6 అడుగుల ఎత్తు, ఫిట్ బాడీ. అందగాడు పోలీస్ గెటప్ లో సూర్యుని చూడగానే షాక్ తో అలా చూస్తూ ఉండిపోయింది. మిర్రర్‌లో హిందూని చూస్తూ ఏంటి అన్నట్టు కన్నులెగరేసి నవ్వుతూ హిందూ దగ్గరకొచ్చి, ఏంటి హిందూ ఏమైంది? అంతగా తినేసేలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు బావా! నవ్వుతూ థాంక్స్ బంగారం. కాకపోతే నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఆఫీస్‌కి టైం అవుతుంది కదా! సూర్య మాటలకి తేరుకొని నవ్వుతూ రెడీ అయింది. హిందూ నేను డ్యూటీకెళ్తున్నాను అంటూ నుదుటిన ముద్దు పెట్టుకుని కిందికొచ్చాడు. టిఫిన్ చేస్తున్న అందరూ సూర్యని పోలీస్ డ్రెస్‌లో చూడగానే ఆశ్చర్యంగా, సంతోషంగా కంటి నిండా నీళ్లతో చూస్తూ ఉన్నారు. నవ్వుతూ మరీ అంతలా చూడకండి. అందరూ నాకు దిష్టి తగులుతుంది అంటూ అంజలి ఒడిలో ఉన్న బాబుని చూసి బాయ్ రా నాన్న. సాయంత్రం రాగానే నీతో ఆడుకుంటా. సరేనా అంటూ బాబుకు ముద్దు పెట్టి డ్యూటీకెళ్ళాడు. అప్పుడే చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చిన హిందూ తల తిరిగినట్టుగా అనిపించి సోఫాలో కూర్చుంటుంది. హిందూని గమనించిన జానకమ్మ మనసులో వారం రోజుల నుంచి ఇది సరిగా తినటం లేదు. నీరసంగా ఉంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని హిందూ, హిందూ హా నాని చెప్పు. ఒకసారి మనిద్దరం బయటికెళ్ళాలి పదా! అందరూ ఆశ్చర్యంగా జానకమ్మ వైపు చూశారు. అందరి ఉద్దేశం గమనించిన జానకమ్మ హిందూని హాస్పిటల్‌కి తీసుకెళ్తానురా సూర్య కూడా. ఈ వారం రోజులు హిందూని ఎంతగా అడిగినా వద్దు అనేది. అందుకే తీసుకెళ్తాను. మమత జానకమ్మ దగ్గరకొచ్చి, "నువ్వు కంగారు పడకమ్మా. నేను ఆల్రెడీ డాక్టర్‌కి కాల్ చేశాను వస్తున్నారు. అత్తయ్య నేను బానే ఉన్నాను కదా! ఇప్పుడెందుకు ఇదంతా నీరసంగా ఉంది అంతే." ఇందు దగ్గరకొచ్చి, "ఇన్ని రోజులు సూర్యని ఇలానే ఆపావు. నన్ను, నానిని అస్సలు ఆపాలని చూడకు." సరే అంటుంది. ఇంతలో డాక్టర్ రావటంతో హిందూని రూమ్‌లోకి తీసుకెళ్లి చెక్ చేసి బయటికొస్తుంది. అందరూ డాక్టర్ ఏం చెప్తారా అని కంగారుగా ఉంటారు. నవ్వుతూ మీ కోడలు తల్లి కాబోతుంది. కంగ్రాట్స్ అంటూ వెళ్ళింది. అందరి ఆనందానికి అవధులు లేవు. జానకమ్మ లోపలికెళ్ళి హిందూ దగ్గర కూర్చుని ఎంత పని చేశావు హిందూ. నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. కంగారుగా నేనేం చేశాను బామ్మ? నువ్వు నిజం చెప్పు. పిచ్చి పిల్ల అంటూ నుదుటిన ముద్దు పెట్టుకొని నీకు తల్లిగా ప్రమోషన్ వచ్చిందే బంగారం. షాక్ అవుతుంది. మనసులో ఎక్కడలేని ఆనందం. తల్లంటే నేను అమ్మనవుతున్నాను నాని అంటూ కంట నిండా నీళ్లతో జానకమ్మ వైపు చూసింది. నవ్వుతూ నీ ఫీలింగ్ నాకు అర్థమైంది తల్లి. జానకమ్మ వైపు చూస్తూ మనసులో నేను అమ్మనవుతానంటే నా కడుపులో ఇప్పుడు ఒక ప్రాణి ఉంది. నేను తల్లిని కాబోతున్నాను. నాకు మాటలు రావటం లేదు. నవ్వుతూ ఉండు తల్లి. నీకు జ్యూస్ తీసుకొస్తానంటూ బయటికెళ్ళింది. నెమ్మదిగా పైకి లేచి కడుపు మీద చెయ్యేసుకొని అక్కా నువ్వు నా దగ్గరకొచ్చేసావు. ఇంతకు మించి నాకేం కావాలి? సూర్యని నువ్వు నాకిచ్చావు. నీ ప్రేమని నా ప్రేమని నాకు తిరిగిచ్చావు. సూర్యతో ఒక బంధంనిచ్చావు. ఆ బంధం బావ మరదల బంధం అని తెలిసింది. ఆ తర్వాత నీకు కుటుంబం. ఇప్పుడు నువ్వు మళ్ళీ నా దగ్గరకొచ్చావు. నువ్వు నాకు దూరంగా వెళ్తూ నాకంటూ జీవితాన్ని ఇచ్చి వెళ్ళావు. నాకీ ఆనందంలో మాటలు రావటం లేదు అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని నువ్వు నా దగ్గరకొచ్చేసావక్కా. బిడ్డ రూపంలో నా దగ్గరకొస్తున్నావు. నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానంటే నా ప్రాణం కంటే ఎక్కువగా అక్కా ఈ టైంలో సూర్య నా దగ్గర ఉంటే ఎంత బావున్నావు అక్కా.
తొందరగా వచ్చేయి బావా అనుకుంటూ రూమ్ నుండి కాసేపు బయటికి వచ్చింది. సోఫాలో గాయత్రి, సుభద్ర, ఆనంద్ నవ్వుతూ హిందూ వైపు చూశారు. నవ్వుతూ వాళ్ళ దగ్గరికెళ్ళి ఎప్పుడొచ్చారమ్మమ్మ? నాన్న మీరెలా ఉన్నారు? మా అందరికీ ఎక్కడలేని సంతోషం ఇచ్చావు కదా తల్లి. రాకుండా ఎలా ఉంటాము అంటూ ముగ్గురు ఒకేసారి హిందూని హత్తుకున్నారు. సంధ్య హిందూ దగ్గరకొచ్చి గట్టిగా బుగ్గ మీద కిస్సిచ్చి, హిందూ నాకెంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. వెయిట్, అందరి కోసం నేను స్వీట్ చేసుకొనొస్తా. గౌతమ్ నవ్వుతూ హిందూ తల నిమురుతూ, నువ్వు ఆఫీస్‌కి రావద్దు తల్లి. రెస్ట్ తీసుకో. టైంకి తిను. అంతకు మించి నువ్వు ఎక్కువ ఏ పని చేసినా నేను ఊరుకోను. నవ్వుతూ సరే మామయ్య అంటుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా ఉంది.